తెలియదు, మీకు తెలియదు, మీరు ఏదో వ్యాపారం చేద్దామని వచ్చారంతే, ఎక్కడ ఉన్నారు వ్యాపారం చేస్తారు. సో మధ్యలో కొంతకాలం వదిలేస్తారు. అలా చాలా మంది మధ్యలో ట్రై చేసి మధ్యలో వదిలేసినట్టు కూడా చాలా మంది తెలుసండి నాకు. సరే, ఒకసారి మనం మళ్ళీ డావోస్ దగ్గరికి వెళ్తే కనుక గ్రేట్ డావోస్ డైవర్స్, అమెరికా నాయకత్వానికి యూరప్ ముగింపు పలికింది, డైవర్స్ చెప్పేసింది. మాక్రోన్ నిన్న అసలు అద్భుతంగా మాట్లాడాడు. అక్కడెక్కడో ఆయన ఏదో ప్రపంచ శాంతి మందిరమా అక్కడ ఇజ్రాయెల్ గాజాలో కడతానంటే అందరూ తలో $1 బిలియన్ ఇమ్మన్నాడు ఆయన. మరి మీరేం చేస్తారని అడిగాడు ఆయన. నేను మిమ్మల్ని అందరినీ మీ మీద పెత్తనం చేస్తాను. పోనీ అక్కడ $1 బిలియన్ ఇన్వెస్ట్ చేసిన వాడికి పొద్దున సౌకర్యము ఫెసిలిటీ ఏదైనా ఆ పోర్ట్లో 2 షిప్పులు పెట్టుకోవటానికో లేకపోతే ఇంకో ఫెసిలిటీనో మీరేమన్నా వ్యాపారపరంగా ఇస్తారా అంటే ఇవ్వడు. సో ఇలాంటి పోలీసింగ్ని అవుట్ రైట్గా ఆయన నాటోలో ఉండి ఎదిరించాడు ఇమాన్యుయల్ మాక్రోన్. సో మేము లొంగం, మీతో డైవర్స్ అనేసాడు. అది ఒక్కసారి ఇప్పుడు లొంగాడు అనుకోండి, అంటే ఇప్పటికే పాపం రెసిస్టెన్స్ ఇస్తున్నారండి. ఈవెన్ విత్ ఇన్ ద యూఎస్లో రెసిస్టెన్స్ ఉందంటే ఉంది. ఇది ఈయన ఇక్కడ రాగారా అక్కడ కార్డులు పట్టుకుని ధర్నాలు చేశారండి చేశారు ఈవెన్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా. సో విత్ ఇన్ ద యూఎస్లోనే ఆయనకి రెసిస్టెన్స్ ఉంది, బయట కూడా రెసిస్టెన్స్ ఉందండి. బట్ స్టిల్ మళ్ళీ వన్ సెట్ ఆఫ్ పీపుల్ మళ్ళీ సపోర్ట్ కూడా ఉంది ఆయనకి. ఇప్పుడు నిన్న వచ్చిన రిపోర్ట్ 42% ఇంకా ఆయనకి సపోర్ట్ ఉందండి. అసలు లేదంటే ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళు కొంత అంతే కదండి. ఇప్పుడు మనకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, గ్రీన్లాండ్ మనకు లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది, లేకపోతే రష్యా వస్తాడు, చైనా వస్తాడు, తీసుకుంటాడు అని చెప్పేసి ఏదో చెప్పాడు అనుకోండి, దాన్ని నమ్మి లేకపోతే దానికి సంబంధించిన కరెక్ట్ అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి. సో డెఫినెట్గా అంటే ఆయనకి ఏంటంటేనంటే ఎప్పుడునంటే వన్ సైడ్ వాదం తీసుకుని వ్యక్తులు ఎవరైతే ఉంటారో జనరల్గా ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు జయలలిత గారు కానివ్వండి, మమతా బెనర్జీ కానీ, లేకపోతే జగన్మోహన్